అందరికి నమస్తే. రిటైర్డ్ ఐఏఎస్ ఆగ్నూరు మురళి గారు ఆయన విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ప్రభుత్వంలో ఒక అలజడి సృష్టించింది, కలకలం రేగింది. అసలు ఎందుకు ఆగ్నూరు మురళి రాజీనామా చేసిండు? ఆయన ఒక రీజన్ చెప్పిండు, బట్ ఆ రీజనబుల్గా లేదు. ఆయన చెప్పింది ఆ రీజన్ అబద్ధం. మరి దీని వెనుక ఏం జరిగింది? నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కేసీఆర్ తిట్టనికి ఆగ్నూరు మురళిని వాడిండు. ఆగ్నూరు మురళి కాంగ్రెస్ గెలవాలి, మార్పు రావాలని 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బస్సు పెట్టుకుని తిరిగిండు. మొత్తం చాలా ఏరియాలు తిరిగిండు. ఆయన బుద్ధి ఉన్న ఏరియాలు తిరిగి కాంగ్రెస్కి ఓట్లు వేయించిండు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ పదవి ఇచ్చారు. కానీ ఆయన పదవీ కాలం పూర్తి కాకముందే సెప్టెంబర్ అయిపోవాలి. సెప్టెంబర్ 2026 2 years అవుతుంది ఆయన కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ చైర్మన్ అయ్యి. ఆయనతో పాటు ఒక 3 మెంబర్స్ కూడా ఉన్నారు దానిలో. కానీ ఆయన మాత్రం ఉన్న ఫలంగా సడన్గా రాజీనామా చేసిండు. రాజీనామా లేక బయటకు వచ్చేసింది. దాని తర్వాత అందరూ వెతుకుతున్నారు అసలు ఎందుకు ఆగ్నూరు మురళి రాజీనామా చేసిండు, ఏం జరిగింది, గవర్నమెంట్లో ఏమైనా ఆయన అసంతృప్తిగా ఉన్నాడా, లేకపోతే ఆయన చేసిన పని నచ్చలేదా ముఖ్యమంత్రికి, ఆయనే కదా విదేశాఖ మంత్రి, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయా, మనం కూడా మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఆగ్నూరు మురళి రాజీనామా లేఖ. 22వ తేదీన రాజీనామా చేసిండు. నిన్న సాయంత్రం రాజీనామా చేసిండు, చీఫ్ సెక్రటరీకి పంపించిండు. రిక్వెస్టింగ్ acceptance of my resignation as chairperson of Telangana Education Commission. I would like to thank the government of Telangana for giving me the opportunity to serve as the chairperson of the Telangana Education Commission, as we have completed the task of submitting a comprehensive report on education with recommendations. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఆయన చెప్పిన ఒకే ఒక రీజన్ దీనిలో ఈ లెటర్లో ఉన్నది, కమిషన్ చైర్మన్గా గవర్నమెంట్ నాకు అప్పగించిన పని పూర్తయింది కాబట్టి రాజీనామా చేసిన. ఆయనకు అప్పగించిన పని ఏంది అసలు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను సమూలంగా మార్చడం. తెలంగాణలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మారిందా? స్కూల్స్ ఏమైనా మారినాయా? కాలేజీలు ఏమైనా మారినాయా? ఏం మారలే కదా, సిస్టమ్ అట్లే ఉంది. కనీసం గోడలకు సున్నం కూడా లేదు. ఇప్పుడున్న స్కూళ్ళలో కనీసం గోడలకు సున్నం కూడా లేదు. ఆయన అంతకుముందు ఏపీకి పనిచేసిండు. ఏపీలో నాడు నేడు ప్రోగ్రామ్ చేసిండు. నాడు ప్రోగ్రాము 2 years పనిచేసిండు ఏపీలో. ఆయన పనిచేసినప్పుడు కనీసం అక్కడ గోడలకు రంగులు వేసిండ్రు, ఏదో కొంత మార్పు చూపించిండ్రు. నాడు ఇట్లా ఉండే నేడు ఇట్లా అయిపోయిందని చెప్పేసి 2 పిక్చర్లు పెట్టి చూపించేసిండ్రు. ఆయన చాలా బాగా పనిచేసిన మంచి పేరు కూడా వచ్చింది ఆగ్నూరు మురళికి. కానీ తెలంగాణ విద్యాశాఖ చైర్పర్సన్గా, కమిషన్ చైర్పర్సన్గా తీసుకున్న తర్వాత ఆయన ఏ పని చేయలేదు. ఆయన పని చేయలేదు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన చేయలేదా, ప్రభుత్వం చేయలేదా, అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో మొత్తం చూస్తారు. కానీ ఆయన చెప్పింది కంప్లీటెడ్ టాస్క్ ఆఫ్ సబ్మిటింగ్ ఏ కాంప్రహెన్సివ్ రిపోర్ట్. ఆయన ఒక 2 months బ్యాక్ ఒక రిపోర్ట్ ఇచ్చిండు కమిషన్ చైర్మన్గా. అసలు ఎట్లా మారాలి విద్యాశాఖ, టీచర్ల జీతాలు తగ్గించాలి, చాలా పెట్టిండు కదా, స్కూళ్ళు పెంచాలి, ఏదో చెప్పిండు. దానిలో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ మొత్తం తీసుకొచ్చిండు. ద కాంట్రవర్సీ అయిపోయింది. టీచర్లందరూ కూడా ఫుల్ గుస్సా, టీచర్ల జీతాలు తగ్గామని చెప్పడం ఏందినా. ఇంకా మొత్తం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రద్దు చేసేసి ఇంటర్మీడియట్ని తీసుకొచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ కలపాలి అంటే, ఇక స్కూళ్ళు 10th class వరకు కాదు, గవర్నమెంట్ స్కూల్స్ 12th class వరకు ఉండాలి. ఇట్లాంటి చాలా 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 కాంప్లికేటెడ్ ఇష్యూస్ మొత్తం కూడా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇస్తాయి. కానీ ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలను ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలని ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా చాలా అంశాలను పరిశీలన చేయాల్సి వస్తుంది. దానిలో ఎవరైనా బాధితులుగా మిగిలిపోతారా అంటే, ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకత వస్తుందా, సేమ్ టైం ఫైనాన్షియల్ ఇష్యూ, ఈయన సూచించిన ఆ సూచనలు పాటిస్తే గవర్నమెంట్ మీద ఎంత భారం పడుతుంది, ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కలపాలి, రైట్? అది చెప్పుకోవడానికి చూడడానికి మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్ అనేటివి అన్నీ కూడా 12th class వరకు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటివి కానీ, ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ కానీ, ఇంకా మంచి మంచి స్కూల్స్ కానీ 12th class వరకు మెయింటైన్ చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో 10th class వరకే పిల్లలు లేరు. సేమ్ టైం 10th class వరకే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తలేరు. 12th class వరకు అసలు పిల్లలు ఉంటారా? 12th class వరకు అసలు నడపడం ఈజీ అవుతుందా? గవర్నమెంట్ నడపగలదా? ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయంటే తక్కువ వేయాలని అర్థం కదా. టీచర్ల జీతాలు తక్కువ చేసే అవకాశం ఉందా? వేరే స్టేట్తో పోలిస్తే మన స్కూల్ టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయా? అసలు గవర్నమెంట్ జీతాలు తగ్గిస్తుంది అనే ఆ మార్గం ఉందా? అసలు గవర్నమెంట్కి ఆ ఛాన్స్ ఉందా? ఇట్లాంటి చాలా 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 చర్చ జరిగింది. దాని మీద చర్చ జరిగింది. అసలు గవర్నమెంటు నిర్ణయం తీసుకోకముందే ఒక పెద్ద వార్త లీక్ అయి బయటకు వచ్చేసింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుపోయి ఎస్ఎస్సి బోర్డులో కలిపేస్తున్నారని, స్కూళ్ళలో కలిపేస్తున్నారు. ఇంకా అసలు ఇంటర్మీడియట్ బోర్డే ఉండదు, అసలు ఇంటర్మీడియట్ కాలేజీలే ఉండవు అని ఇవన్నీ కూడా చాలా చాలా చర్చకు వచ్చినాయి. కానీ జస్ట్ 1-2 daysలోనే రేవంత్ రెడ్డి ఆయన్నే స్వయంగా మాట్లాడిండు.
అదంతా ఏం లేదు, ప్రభుత్వం ఆలోచన చేసింది అంతవరకే కరెక్టు. కానీ మేమేమి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేస్తలేము. ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి తీసుకొచ్చి దాన్ని ఎస్ఎస్సి బోర్డులో కలుపుతలేము. ఇట్లాంటి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన ఒక మీటింగ్లో ఆయన స్వయంగా చెప్పేసిండు. కానీ మరి ఎక్కడ ఇప్పుడు ఆయన ఆగ్నూరు మురళి అంతకుముందు నేను అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చెప్తాను, ఆయన రాజకీయాలకు అతీతమేం కాదు. ఎందుకంటే ఆయన లాస్ట్ దిగిపోయే టైం వరకు ఆయన ట్వీట్లు కనుక చూస్తే వరుసగా రాజకీయాల మీదనే స్పందించాడు. ఆయన ఐఏఎస్గా వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత మొత్తం రాజకీయాలకు వచ్చేసిన ఆటోమేటిక్గా. ఆయన పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో కూడా. కానీ కేసీఆర్కి అగెనిస్ట్గా కేసీఆర్ గవర్నమెంట్ దింపాలని, కేసీఆర్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని, కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణకి ఏం చేయలేదని మొత్తం చాలా చాలా రాజకీయాలు మాట్లాడేసిండు. రాజకీయాలకు రాకపోయినా ఆయన కేసీఆర్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఎలక్షన్స్లో ప్రచారం చేసిండు. రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ అయిపోయిండు. అసలు నాకు అనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఆగ్నూరు మురళిని వాడిండు. పోయిన గవర్నమెంట్ మీద, లాస్ట్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత సృష్టించడానికి, లాస్ట్ గవర్నమెంట్ మీద జనాలకు విరక్తి పుట్టడానికి, లాస్ట్ గవర్నమెంట్ మీద జనాల్లో వ్యతిరేకత రావడానికి ఆగ్నూరు మురళిని రేవంత్ రెడ్డి వాడిండు. రేవంత్ రెడ్డి మీద ఎక్కుపెట్టినట్టుగా కనిపిస్తుంది తుపాకీ. ఇప్పుడు డైరెక్ట్గా బాంబు రేవంత్ రెడ్డి కొంపలో వెళ్ళింది సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆగ్నూరు మురళి అంత సింపుల్గా రాజీనామా చేసిండు అంటే దీని వెనుక పెద్ద స్టోరీ ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకు ఆయన ఇచ్చిన సిఫారసులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఒక ఖచ్చితంగా ఈ రీజన్ అయి ఉంటుంది. ప్లస్ ఈయన మీద మళ్ళీ కేకే కమిటీ ఒకటి వేసిర్రు. కేకే కమిటీని వేసి ఈ నేసిన రిపోర్ట్లో సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి, అసలు ఈ రిపోర్ట్లో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది పరిశీలించమని కేకే కమిటీని వేసింది. అది జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతోన ఈ బోర్డులు చేంజ్ చేయాలి, లేకపోతే స్కూళ్ళ టీచర్ల జీతాలు తగ్గించాలి, ఇట్లాంటి చాలా చాలా కొంత కాంట్రవర్సీ బయటకు వచ్చినాక జనాల నుంచి కొంత స్పందన వస్తుంది కదా. ఆ స్పందన చూసిన తర్వాత గవర్నమెంట్ బహుశా వాళ్ళు సేఫ్ జోన్ కోసం, గవర్నమెంట్ సేఫ్గా ఉండాలి, ఆగ్నూములు ఇదేం పోదు, గవర్నమెంట్ ఇదే పోయేది, ఏం నిర్ణయం తీసుకున్నా కూడా గవర్నమెంట్ ఇది వ్యతిరేకత వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఒక తప్పించుకోవడంలో భాగంగా ఒక కేకే కమిటీని వేసారు. బహుశా అక్కడే ఉన్న ఆగ్నూరు మురళి హట్ అయిందేమో అనిపిస్తుంది. ఆయన ఈ మధ్యకాలంలో ఒక ఎక్కడ ఆరుట్లలో ఒక స్కూల్ తీసుకున్నాడు. ఆయన ఒక స్కూల్ తీసుకొని ఒక మోడల్ స్కూల్ నేను చేస్తున్నా అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్కు వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి పిల్లలు రానికి బస్సు ఏర్పాటు చేసినారు. అట్లాంటి చాలా జరిగినాయి. ఆ బస్సు నేను మన ఇబ్రహీంపట్నంలో పెళ్లిళ్లకు ఫంక్షన్లకు కూడా వాడుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం చూసినాం. ఇవన్నీ కూడా ఆగ్నూరు మురళి అదొకటి చేసి చూపించే ప్రయత్నం చేసిండు. బహుశా అన్ని స్కూల్స్ అలా చేయాలంటే సాధ్యమా అనే చర్చ కూడా జరిగింది తెలంగాణలో. అన్ని స్కూల్స్ ఆరుట్ల స్కూల్ లాగా స్కూల్ బస్సులు పెట్టి పిల్లలను ప్రైవేట్ స్కూల్ లాగా మెయింటైన్ చేయగలమా, ఎన్జిఓస్ అందరు దొరుకుతారా, గవర్నమెంట్ ఆ చిత్తశుద్ధితో ఉందా, ఇట్లాంటి చాలా చాలా చర్చలు జరిగినాయి. అది సాధ్యమా కాదా అనే దాని మీద కేకే కమిటీ ఏదో పరిశీలిస్తామన్నారు. అది ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు ఆగ్నూరు మురళికి అప్పగించిన పని అయితే కంప్లీట్ కాలేదు. ఇది మన కళ్ళకి కనిపిస్తుంది కదా. ఎందుకు కనిపిస్తుంది అంటే ఏది కాలేదు. అసలు విద్యాశాఖ మంత్రి నా దగ్గర శాఖ ఉంటేనే ఏదో విద్యాశాఖలో మార్పులు వస్తాయి అన్నాడు. కానీ ఎక్కడ ఏం పని కాలేదు. అసలు ఆయన విద్యాశాఖ ఎందుకు పెట్టుకుంటూ ఆయనకు కూడా తెలియదు. అట్లా అయిపోయింది పొజిషన్. ఆగ్నూరు మురళి చేయని కూడా నాకు తెలిసి ఏం పని లేదు. ఓన్లీ ఓ పెద్ద రూమ్ ఇచ్చేసి దానిలో ఒక చైర్ వేసేసి ఈయన చైర్మన్ అని చెప్పేసి ఆయనకు 3 సభ్యులను ఇచ్చేసి పెట్టేసిండ్రు. ఒకవేళ ఆగ్నూరు మురళి గారు అన్నట్టుగా పని అయిపోయింది, నాకు అప్పగించిన పని అయిపోయింది అంటే కమిషన్ రద్దు కావాలి. సింపుల్గా ఆటోమేటిక్గా కమిషన్ రద్దు కావాలి. దానికున్న 3 సభ్యులు కూడా ఉన్నారు. ఆ 3 సభ్యులు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ పదవులు కూడా పోవాలి. మరి అట్లేం జరగలేదు కదా. గవర్నమెంట్ ఇప్పటిదాకా దాని మీద ఏం చెప్పలేదు. లేకపోతే రేపో మాపో కొత్త చైర్మన్ నింపొచ్చు. దానికి కొత్త చైర్మన్ నింపిరు అంటే పని పూర్తి కాలేదని. ఆగ్నూరు మురళి పని చేయడానికే పైసలు కూడా ఏం లేవు. గవర్నమెంట్ ఎమ్మెల్యేలకే పైసలు లేవు. మనం చూస్తలేమా? ఎమ్మెల్యేలు ఏమైనా పని చేద్దామంటే వాళ్ళతో ₹1,00,000 కూడా లేవు. స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రకటించారు, మేము పెళ్లిళ్లకు సావులకు తప్ప ఏం చేయలేని పొజిషన్లో ఉన్నామని. అంటే ఓన్లీ ఆగ్నూరు మురళి ఈగోని సంతృప్తి పరచడానికే ఆయన వాడుకున్నారు. కాబట్టి పోయిన ఎలక్షన్స్లో కేసీఆర్ని ఓడించడానికే ఆయన సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఆయనకు ఒక కమిషన్ చైర్మన్ ఇచ్చేసి కూర్చో అని చెప్పారు. కానీ ఆగ్నూరు మురళి కూర్చునే రకం కాదు కదా, ఏదో ఒక పని చేద్దామనే రకం అది. మరి ఆ పని చేసుకునే అది కూడా గవర్నమెంట్కి ఉండాలి. గవర్నమెంట్కి ఉండాలంటే పైసలు ఉండాలి. మరి కమిషన్కి ఎంత బడ్జెట్ పెట్టినరు, ఆ బడ్జెట్ ఏమైనా పనికొచ్చిందా, ఏమైనా అయిందా అనేది మనకు కన్ను ముందర కనిపిస్తుంది. బడ్జెట్ ఏమి ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ అసలు ఏంది, ఆయన ఏం మార్పు చేయగలిగిండు విద్యాశాఖలో, లేకపోతే గవర్నమెంట్ ఆయనకి ఎంతవరకు సహకరించింది, ఇట్లాంటి చాలా చాలా చర్చలు ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు నడుస్తున్నాయి. ఈ రాజీనామా రాజీనామాగా పోయే అవకాశం లేవు. అంతకుముందు కూడా 2 రాజీనామా చేసినారు. రీసెంట్గా రెరా చైర్మన్, రెరా అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన పర్మిషన్స్ ఇస్తారు కదా అపార్ట్మెంట్స్, దానికి దీనికి, ఆ చైర్మన్ సత్యనారాయణ రాజీనామా చేసిండు. అంతకన్నా ముందు టెట్కో చైర్మన్ కూడా రాజీనామా చేసిండు. రాజీనామా చేసి పోయి ఆయన టీటీడీలో ఏదో పదవిస్తే దానిలో జాయిన్ అయిపోయాడు. ఇట్లా ప్రభుత్వంలో ఏదో నడుస్తుంది, ప్రభుత్వంలో ఏదో ఒక సస్టైనబిలిటీ కనిపిస్తలేదు. అంటే ఏదో చేయాల్సిన పని చాలా ఉంది, బట్ చేయనికే ఏం పని లేదు. అది ప్రస్తుతం ఉన్నది. ఇప్పుడు ఈయనకు ఇంకా స్పష్టమైన రీజన్స్. అసలు ఆగ్నూరు మురళి బయటకు వస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఫోన్ చేస్తే ఎత్తలేడు, చాలా ఎవరికి రెస్పాండ్ అయితే లేడు.
ఆ కమిషన్ మెంబర్లు కూడా ఫోన్ చేస్తే ఎత్తలేరు. బట్ కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. ఈ వెపన్ ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందో చూడాలి మనం. ఇప్పుడు కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తారని చెప్పేసి ఈయన గవర్నమెంట్ రానికే ప్రచారం చేసిండు. ప్లస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మార్పు వచ్చేసింది అన్నాడు. చూస్తే మరి మార్పు వచ్చింది. ఆయన రాజీనామా చేసిండు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పిండు, కాంగ్రెస్ ఓడేశారు కదా చావండి అని చెప్పించింది జనాలకు సింపుల్గా. మరి ఆయన చావండి అన్నాడంటే గవర్నమెంట్ పనిచేస్తలేదని అర్థం. ఇది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అట్లుందని అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. మీకు ఏమైనా స్పెషల్ రీజన్స్ ఏమైనా కనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.